ఎంత బాగున్నాయో గులాబీలు. ఇలాంటి గులాబీలన్నీ నేను తయారు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిందల్లా పాలిస్టర్ క్లాత్. ఆ పాలిస్టర్ క్లాత్ని ఒక అంగుళం మన సైజు, పువ్వు సైజుని బట్టి మనం తీసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా మనం సైడ్ అంచులు కాల్చుకోవాలి. ఈ అంచులు ఏంటంటే పీసులు కట్ చేసాక పీసులు వస్తాయి కదా, ఆ పీసులు కొంచెం దూరంగా పెట్టి ఇట్లా కాల్చామనుకోండి, అవి ముడిచిపోతాయి. ముడిచిపోతే దీన్ని మనం ఇక ఇదవ్వన్నమాట, పీసులు రావు, దారాలు. ఫ్లవర్ కూడా చక్కగా వస్తుంది, అంచు వస్తుంది కనుక చక్కగా వస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలి, ఇలా మనకు నచ్చిన రంగులు తీసుకొని మనం తయారు చేసుకున్నాము. దీనికి ఒక స్టిక్ పెట్టుకొని దీనిలో వెనక్కి టర్నింగ్ మడుకోవాలన్నమాట. దీన్ని ఈ విధంగా వెనక్కి ఇక్కడ అంచులు వస్తాయి కదా, మనం ఇలా మడచాక ఇక్కడ అంచు వస్తుంది. ఈ అంచుని మళ్ళీ ఇలా మడవాలి. దీన్ని ఇలా మడవాలి. అసలు రోజెస్ అయితే ఎంత చక్కగా ఎన్ని కలర్స్ వేసుకున్నా చాలా బాగుంటాయి. ఇవే పెద్ద పెద్ద ఫ్లవర్స్ చేసుకోవచ్చు, దండలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో దండ గులాబీ. ఇలా గులాబీలు చేస్తే చాలా బాగుంటాయి. ఈ లాస్ట్ వచ్చేటప్పటికి దీన్ని కొంచెం మనం హోల్డింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. అప్పుడు ఈ స్టిక్ తీసేసి చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్లవర్. దీన్ని దారం పెట్టేసి కట్టేసుకోవటం కొంచెం. చక్కగా మనకి గులాబీ చూడండి ఎంత అందంగా వచ్చిందో, ఎంత టైం పట్టలేదు. ఇలా రంగురంగుల గులాబీలు ఇలా చూడండి, ఎంత మంచి మంచి రంగురంగుల గులాబీలు. ఇలాంటి గులాబీలన్నీ మనం చేసుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోండి, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, మీకు నచ్చిన సైజులు చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేయవచ్చు. ఇంకా చిన్నవి చేసుకుని దండలు గుచ్చుకుంటే కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి దండలు, గులాబీలు. ఇలాంటి గులాబీలన్నీ చేసుకొని మనం ఇంట్లో చక్కగా అలంకరించుకోవచ్చు, చాలా బాగుంటాయి. తెల్ల గులాబీలతో మాల చేస్తే చాలా బాగుంటుందని నేను తెల్ల గులాబీలతో మాల చేశాను. అవే గులాబీలు కట్టి చూడండి ఎంత బాగున్నాయి. ఇలా దండలు చేసుకుంటే తక్కువ ఖర్చులో మనకి ఇంతంత మంచి దండలు ఎంత బాగుంటాయో చూడండి. ఇలాంటి దండలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఏ ఫోటోల కన్నా వేయండి, ఎంత చాలా బాగున్నాయి కదా. ఇలానే నేర్చుకోండి, నేను ప్రతి ఒక్కటి నేర్పిస్తాను మీకు, నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని సరి చేస్తాను. థ్యాంక్ యూ. ఇలానే దండలు మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను.